విజయవాడ సింగ్ నగర్ ముంపునకు కారణమైన బుడమేరు గండ్లను పూడ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 గండ్లు పూడ్చి 3వ గండి పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇటు బుడమేరు వాగు గండ్ల పూడ్చివేతకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో 40 మంది ఇంజనీరింగ్ బృందాలతో ఆర్మీ బయలుదేరింది. మరోవైపు బుడమేరు వాగు గండ్ల పూడ్చివేత పనులను దగ్గరుండి మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, శిలా ఏదైతే భారీ ప్రళయానికి జల ప్రళయానికి విజయవాడ కారణమైనటువంటి బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. మొత్తంగా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నింటినీ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే 3 గండ్లు మొత్తంగా ఈ బుడమేరు కాలువకి మొత్తం 11 గండ్లు భారీగా వచ్చినటువంటి వరద నీటి ప్రవాహంతో మొత్తం 11 గండ్లు పడ్డాయి. కుడి కాలువకు 3 గండ్లు, ఎడమ కాలువకు 7 గండ్లు, మొత్తం 11 గండ్లను పూడ్చేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తుంది. ఇక విజయవాడ ముంపుకి కారణమైనటువంటి ప్రధాన గండ్లు 3 ఏవైతే ఉన్నాయో ఆ మూడింటిని పూడ్చే ప్రయత్నం, ఇప్పటికే 2 గండ్లను యుద్ధ ప్రాతిపదికన అధికారులు పూడ్చివేయడం జరిగింది. ఇక 3వ ప్రధానమైన గండి ఏదైతే ఉందో ఈ గండిని పూడ్చితే మొత్తం విజయవాడ ముంపుకి కారణమైనటువంటి ఈ నీళ్లు వాటర్ ఫ్లో ఏదైతే ఉందో వాటర్ ఫ్లో అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాలలో ముంపు అనేది క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేసేందుకు 3వ అతిపెద్ద గండిని పూడ్చేందుకు అధికారులు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా తీసుకురావడంతో పాటుగా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ అధికార యంత్రాంగం అంతా కూడా మంత్రి నిమ్మల రామానాయుడు గత 3 రోజులుగా ఈ గండి పడిన ప్రాంతంలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ పనుల పర్యవేక్షణకి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుకుంటూ ఈ ప్రత్యేక ఆర్మీ బృందాలను అయితే తీసుకువచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రత్యేక ఆర్మీ బృందాలు మొత్తం 40 మందిని ఇక్కడికి రావాలని చెప్పి కోరడంతో ఆర్మీ బృందాలు ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నాయి. పరిస్థితిని అయితే ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైతే గండ్లు పడ్డాయో, భారీ గండ్లు ఉన్నాయో ఆ గండ్లన్నింటినీ పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులైతే చేయాలని చెప్పి చేపడుతున్నారు. అలాగే మొత్తంగా ఈ గండ్లు ఏవైతే పడ్డాయో 5.5 రోజుల నుంచి నిరంతరాయంగా ఈ బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ 1300 ట్రిప్పుల బండ్ల రాళ్లను అలాగే మట్టి కంకరను తరలించి ఇక్కడ ఏదైతే రోడ్డు ఏర్పాటుకు 2 గండ్లు పూడ్చివేతకు కూడా ఇక్కడ పనులైతే చేపడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మంత్రి రామానాయుడు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే గండి పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది భర్త మాట్లాడడానికి మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గండి పూడ్చడానికి ఎన్ని రోజులు ఇంకా పట్టే అవకాశం ఉంది? మొత్తంగా విజయవాడ ముంపుకి కారణమైనటువంటి ఈ గండి 3వ గండిని పూడ్చివేస్తున్నారు. గత 3 రోజులుగా మీరు ఇక్కడే ఉండి గండి పనులు పూర్తి చేస్తున్న పరిస్థితి, ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఏదైతే గళ్ళుకి సంబంధించి ఇప్పటికే 1వది 2వ గండి కూడా రాత్రితోటే పూడ్చడం జరిగింది. 3వ గండి కూడా రాత్రి మొదలుపెట్టి మరి ముందుకెళ్తూ ఉన్నాం. ఈ 3వ గండి కూడా సాధ్యమైనంత వరకు, అంటే ప్రస్తుతం ఇట్లా వాతావరణం కనుక సహకరిస్తే రేపు ఉదయానికల్లా ఈ గండిని కూడా పూడ్చగలుగుతాం. ఏదైనా మళ్ళీ ఫోర్కాస్ట్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రైన్స్ చెప్తూ ఉన్నాడు. అట్లా ఏదైనా వర్షాలు పడితే మా అప్రోచ్ రోడ్లు అన్నీ కూడా మళ్ళీ మొదటకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2వది బుడమేరు కూడా పొంగి వాటర్ ఫ్లో ఎక్కువయ్యి మనం చేసే పనికి కూడా అడ్డంగా కూడా కలుగుతూ ఉంది. అంచేత వాతావరణం సహకరిస్తే రేపు ఉదయానికల్లా కంప్లీట్ చేయగలుగుతాం. ఒకవేళ వాతావరణం ఇబ్బందులు పడితే రేపు మధ్యాహ్నానికి అయినా సరే ఈ 3వ బ్రిడ్జ్ కూడా కంట్రోల్ చేస్తాం. ఈ 3 బ్రిడ్జ్లు కూడా కంట్రోల్ అయిపోతున్నాయి కాబట్టి రేపు మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రానికి ఇంకా ఏదైతే బుడమేరు నుంచి ఒక చొక్క నీరు కూడా ఏదైతే ఈ సింగనగర్కి కానీ ఈ యొక్క విజయవాడ పట్టణానికి కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అంచేత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉన్న వాటర్ని కింద ఏదైతే అవుట్ఫ్లో పంపించేటువంటి మార్గాలు ఉంటే సెట్ చేసుకోవాలి. నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గా ఏదైతే ఈ యొక్క కింద అవుట్ఫ్లోలు కూడా ఆయన స్వయంగా బుడమేరుకు సంబంధించి పరిశీలించడం జరిగింది. అంచేత ఏదైతే పైనుంచి వచ్చే వాటర్ని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 to 3 డేస్లో ఇది కంట్రోల్ అయిన వెంటనే ఆ వాటర్ కూడా బయటికి పోతే మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ పూర్వపు స్థితికి వస్తుంది. కానీ ఏదైనా రేపు భవిష్యత్తులో అయినా మళ్ళీ ఇప్పుడు దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని లేకపోతే ఎప్పుడు కూడా ఈ బుడమేరు ప్రమాదం ఎప్పుడు కూడా
విజయవాడ పొంచి ఉంటుంది. ఈరోజు కొత్తగా వచ్చింది కదా బుడమేరు వరద. బుడమేరు అనేది ఒక దుఃఖదాయిని విజయవాడకు అనేటువంటి మాట వేళ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బుడమేరు అనేది ఒక 5-6 వాగుల్ని కలుపుకుంటూ ఫ్లాష్ ఫ్లడ్ కింద వస్తుంది. అది విజయవాడ పట్టణం మీద కూడా వెళ్తుంది. వాస్తవంగా ఇదంతా కూడా డైవర్షన్ ఛానల్. ఇది వాస్తవ ఏదైతే బుడమేరు ఏదైతే ఉందో అది విజయవాడ పట్టణం మీదుగా గుడివాడ మీదుగా కొల్లేరిపోతుంది. అంచేత ఏ వరద వచ్చినా అది పట్టణం మీదే పడుతుంది. డైవర్షన్ ఛానల్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈయన ఎప్పుడు ఇంత పెద్ద వరద రానప్పుడు ఆ వాటర్ కృష్ణానది పోతున్న వలన ఆ బాధ కష్టం ఎవరికి తెలియలేదు. మొన్న దీని కెపాసిటీని మించి వరద రావడంతో ఆల్టర్నేటివ్ లేక గళ్ళు పడడమో లేదా అక్కడ గేట్లు లేపడం వల్ల అక్కడ మనకి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు, ఏదైతే అటు మరి గేట్లు ఎత్తడం ద్వారా అంటే ఏదైతే ముఖ్యమంత్రి నివాసాన్ని కాపాడుకోవడానికో అమరావతిని కాపాడడానికో గేట్లు ఎత్తి ముంచేశారని అంటున్నాడు. గేట్లు అనేది దేనికోసం పెట్టారు? రెగ్యులేటర్ గేట్లు అనేది దేనికి? ఏదైతే బుడమేరుకు సంబంధించిన నీరుని పంపించడానికి కదా. ఏదైతే ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో రెగ్యులేటర్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ఇది ఇంకా డైవర్షన్ ఛానల్. ఇది సబ్బు ఒరిజినల్ యాక్చువల్గా ఒరిజినల్ కోర్స్ అంతా కూడా విజయవాడ టౌన్ మీద గుడివాడ మీద కొల్లేరుకి వెళ్తుంది. మరి కొల్లేరుకి వెళ్ళేటువంటి రెగ్యులేటర్కి వెళ్ళేటువంటి గేట్లు వరద వచ్చినప్పుడు ఎత్తకపోతే ఇంకెప్పుడు లిఫ్ట్ చేసుకుంటారు? ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఉన్నాయి, పైనుంచి వరద ఉధృతంగా వస్తుంది. గేట్లు క్లోజ్ చేసుకుంటే ఏమవుతాయి? బ్రీచెస్ పడతాయి. ఇప్పుడు ఆ గేట్లు ఎత్తినా కూడా బ్రీచెస్ పడ్డాయి. ఆ గేట్లు ఎత్తకపోతే ఇంకా ఇంకా ఈ 3 వల్ల ఇంకొక 6 బ్రీచెస్ పడి ఇంకా మొత్తం విజయవాడ అంతా తుడిచిపెట్టుకోను. అంటే ఎంత బృందాలు రేవో తీసుకొచ్చారు, ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చారు హైదరాబాద్ నుంచి కూడా, వారి పర్యవేక్షణలో ఇది జరుగుతుంది అంటున్నారు. ఇంకా అంటే ఈ ఇటువైపు పడిన విజయవాడ నగరంలోకి వెళ్ళేటువంటి 33 బ్రీచ్లు కాకుండా ఇంకా ఎన్ని బ్రీచెస్ ఉన్నాయి సార్? మొత్తంగా ఈ బుడమేరకు పడిన బ్రీచెస్ పనులు ఎంతవరకు సాగుతాయి? ఈ బుడమేరుకు సంబంధించి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మా ఫస్ట్ ప్రయారిటీ ఈ 3 బ్రీచ్ని కంట్రోల్ చేయడం. ఎందుకంటే మిగిలిన ఇంకా బ్రీచెస్ చాలా దగ్గర ఈ బుడమేరుకు సంబంధించి ఇంకొక 10 బ్రీచెస్ దాకా ఉన్నాయి. కానీ ఆ 10 బ్రీచ్లు కూడా అది క్లోజ్ చేయకపోయినా బయట ఉన్నటువంటి వాటర్ బుడమేరులోకి వస్తుంది. బుడమేరులో వాటర్ కృష్ణా జరిగిపోతుంది. అంచేత ఇబ్బంది కాదు. అంటే నెక్స్ట్ లైన్లో మనం క్లియర్ చేసుకుంటాం. ఇప్పుడు అది కూడా పనులు స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ అవతల కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడే వర్క్ చేస్తూ ఉన్నాయి అవి కూడా. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఈ వాటర్ విజయవాడకు పోకుండా సింగనగర్ పోకుండా వీటిని అరికడతాం. రేపటికల్లా ఈ 3వ బ్రిడ్జ్ కంట్రోల్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ వాటర్ పోర్షన్ అనేది ఈ ఫ్లడ్ వాటర్ క్లోజ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైతే మీరు చెప్పినట్లుగా ఈ యొక్క బుడమేరుకు సంబంధించిన గట్టు కూడా చాలా వీక్గా చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. గండ్లు పడని చోట కూడా అండలు జారిపోయి ఏమాత్రం మళ్ళీ చిన్నపాటి వరద వచ్చినా కూడా తెగిపోయేటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల మెయింటెనెన్స్ అనేది లేని స్థితిలో అండలు జారిపోయినా గట్టు ఇప్పుడు 10 మీటర్లు ఉండవలసింది 3 మీటర్లే ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రాక్టర్ కూడా వచ్చేటువంటి పరిస్థితి. లేకపోతే నేను మోటార్ సైకిల్ మీద వచ్చాను ఈ గండికాడి కాడి నుంచి రావడానికి. ఈ మొన్న కూడా ట్రాక్టర్లు వస్తే దిగబడిపోయి వర్షానికి భయపడి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కూడా కొద్దిగా ఇప్పుడు టెంపరేచర్ బాగుంది కదా ట్రై చేయమని ఇప్పుడు మళ్ళీ ఎగ్నెస్ట్ కూడా వాళ్ళని కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయమన్నా. వాతావరణం సహకరించింది కదా, మీరు 100 బళ్ళు వేసినా మాకు ఉపకారమే ఉంటుందని. అంటే అట్లా ఏది కూడా వదలకుండా పని చేస్తున్నాం. మీరు అన్నట్టు ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పాం. ఇప్పుడు ఏదైతే మేము రోడ్డు ఫామ్ చేసుకుని మెటీరియల్ తెచ్చుకుని డంప్ చేసుకుంటూ ఉన్నామో దీనికి ఇంకా అదనంగా ఈ వేరే ఆల్టర్నేటివ్ మార్గాలు ఏదైనా ఉండి ఆల్టర్నేటివ్ ఏదైనా సోర్స్ ఉండి మీరు వర్క్ చేస్తే మాకు బెనిఫిట్ అవుద్ది, ఆలోచన చేయమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి కూడా పాసిబిలిటీ, ఎందుకంటే ఏదైనా బ్రిడ్జ్ లాంటి నిర్మాణం చేసుకుందాం అవతల గట్టుకుంటున్నారు, కానీ బ్రిడ్జ్ చేయాలన్నా 2 days 3 days పడుతుంది. మళ్ళీ ఆ గట్టు కూడా ఎందుకంటే వీక్, దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇట్లా వాళ్ళు కూడా ప్రతిబంధకాలు ఉన్నాయి. మేము కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకా బెటర్గా ఇంకా ఎర్లీ కావడానికి ట్రై చేయమన్నాం. వాళ్ళు కూడా ఏదైనా అవకాశం ఉంటే పైన అధికారులతో కూడా మాట్లాడి ఇంకా ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఆల్టర్నేటివ్ ఏదంటే చూస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా గండ్లు పూడ్చే పనులు ఏవైతే ఉన్నాయో అవి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. ఈ పనులన్నీ కూడా రేపు సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ముందుగా ఈ 3 గండ్లు ఏవైతే 3 గండ్లు పడ్డాయో ఆ 3 గండ్లను పూడ్చివేసినట్లయితే విజయవాడకి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముందు ప్రధానంగా పడినటువంటి గండ్లను పూడ్చివేసే పనులు చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఆర్మీ సిబ్బంది వచ్చారో వారు కూడా ఇక్కడ
ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకున్న తర్వాత మరింత స్ట్రాంగ్గా ఈ బ్రీచెస్ పడకుండా ఫ్యూచర్లో కూడా ఉండడానికి ఏం చేయాలి అనే వాటికి సంబంధించిన పనులను చేపడుతున్నామని చెప్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు సాయంత్రానికి ఈ బ్రీచెస్ అనేవి పూర్తవుతాయి. సింగనగర్కి ఏదైతే పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఉందో ఆ ప్రమాదం అంతా కూడా తగ్గిపోతుంది. ఒకవేళ ఇక్కడ గండ్లు పూడ్చివేసిన తర్వాత అక్కడ నీళ్ళు అనేది ప్రవాహం అనేది ఆగిపోతుంది. కాబట్టి విజయవాడలోని ఏదైతే ముంపు ప్రాంతం ఉందో ఆ ముంపు ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి అంతా కూడా సద్దుమణిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఏవైతే గండ్లు పడిన 3వ గండి ద్వారానే భారీగా వేలాది క్యూసెక్ల నీరు ఊర్లోకి చేరిపోయింది. కాబట్టి ముందు ఆ గండిని పూడ్చివేసే పనులు చేస్తున్నామని మంత్రి చెప్తున్నారు. మొత్తంగా ఈ విజయవాడ సింగనగర్కి అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ముంపు తప్పాలంటే మాత్రం ఈ గండి త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. షీలా. రైట్, థ్యాంక్ యూ.